So hi everyone, welcome back to AP Institute. This is Ganesh from AP Institute. అయితే ఈరోజు వీడియోలో 2025 ఎగ్జామ్ ఎవరైతే సైనిక్ 2025 జనవరిలో అయ్యే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి సిలబస్ ఏముంటుంది, అదేవిధంగా ఎలాంటి బుక్స్ని ఫాలో అయితే సీట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. అయితే సో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2025 జనవరిలో సెకండ్ సండే ఎగ్జామ్ అనేది అవుతుంది. ఈ ఎగ్జామ్కి వాళ్ళు ఎవరు అంటే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు. అయితే ఈ ఎగ్జామ్ని ఎవరు కండక్ట్ చేస్తారు అంటే ఈ ఎగ్జామ్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఓకే, ఐఐటి జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. అయితే ఈ ఎగ్జామ్కి వాళ్ళు ఏదైతే సిలబస్ ఇచ్చారో ఆ ప్రిస్క్రైబ్డ్ సిలబస్నే వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఓకే, అయితే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో ఈ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ ఏంటో ముందు చెక్ చేద్దాం. చెక్ చేసిన తర్వాత ఎలాంటి బుక్స్ ఫాలో అవ్వాలో మీకు తెలియజేస్తా. ఓకే, సో మొదటిగా ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి సో మనకి 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, 4 టాపిక్స్ అనేవి ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ మ్యాథమెటిక్స్, సెకండ్ వన్ ఈజ్ ఇంటెలిజెన్స్, థర్డ్ వన్ ఈజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, లాంగ్వేజ్ అంటే ఎవరైతే ఇంగ్లీష్ చూస్ చేసుకుంటారో ఇంగ్లీష్ ఉంటుంది, ఒకవేళ మీరు తెలుగు చూస్ చేసుకుంటే తెలుగు ఉంటుంది ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు. అలా మీరు ఏ లాంగ్వేజ్ని లాంగ్వేజెస్ అన్ని అఫీషియల్ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుంది. అయితే లాంగ్వేజ్ అనేది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత జనరల్ నాలెడ్జ్, ఇలా ఈ మొత్తం ఈ ఫోర్ కూడా మనకి ఎగ్జామ్లో ఉంటాయి. అయితే ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 50 బిట్స్ ఇస్తారు, ఇంటెలిజెన్స్ నుంచి 25 బిట్స్ ఇస్తారు, లాంగ్వేజ్ నుంచి 25 ఇస్తారు, జీకే నుంచి 25 ఇస్తారు. అయితే మ్యాథ్స్ వచ్చేసరికి 50 బిట్స్ కదా, ఈచ్ బిట్కి 3 మార్క్స్, ఈచ్ బిట్స్కి 3 మార్క్. అయితే 53 150 మార్క్స్ అనేది మ్యాథమెటిక్స్ నుంచి వస్తుంది. అంటే టోటల్ ఎగ్జామ్ పేపర్ 300 మార్క్స్కి అయితే అందులో 150 మార్క్స్ అనేది మనకి మ్యాథమెటిక్స్ నుంచే వస్తుంది. తర్వాత 50 బిట్స్ 50 మార్క్స్ మనకి ఇంటెలిజెన్స్ నుంచి వస్తుంది. సో ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్, జీకే, సో ప్రతి టాపిక్ నుంచి కూడా ప్రతి దాని నుంచి కూడా మనకి 25 బిట్స్ ఇస్తారు. సో ఈచ్ బిట్ 2 మార్క్స్. సో టోటల్ ఏంటంటే ఆ 3 సెక్షన్స్ నుంచి టోటల్ 150 మార్క్స్ వస్తాయి. సో మ్యాథమెటిక్స్ నుంచి 150, ఇంటెలిజెన్స్ నుంచి 50 మార్క్స్, లాంగ్వేజ్ నుంచి 50 మార్క్స్, జీకే నుంచి 50 మార్క్స్, టోటల్ 300 మార్క్స్కి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ సో ఈ 300 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది కదండి. ఇప్పుడు ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి వాళ్ళు ఇచ్చిన సిలబస్లో ఇచ్చిన టాపిక్స్ ఏంటి, మ్యాథమెటిక్స్ నుంచి వారు ఇచ్చిన సిలబస్లో టాపిక్స్ ఏంటి అంటే సో నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ని కొన్ని అంటే సపరేట్ చేసి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ నేచురల్ నెంబర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రోమన్ నెంబర్స్ తర్వాత ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. ఓకే, ఇలా నెంబర్ సిస్టమ్, ఆపరేషన్ ఆఫ్ నెంబర్స్, ఇలా ఇంచుమించుగా ఈ 25 వాడిచ్చిన ఏదైతే సిలబస్లో ఇచ్చిన ఆ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్లో 4 or 5 టాపిక్స్ అనేది ఓన్లీ నెంబర్ సిస్టమ్ టాపిక్సే. ఓకే, అలా తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, యూనిటరీ మెథడ్, ఫ్రాక్షన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్, సింప్లిఫికేషన్, యావరేజెస్, పర్సంటేజెస్, ఏరియా అండ్ పెరిమీటర్, సింపుల్ ఇంట్రెస్ట్, లైన్స్ అండ్ యాంగిల్స్, టెంపరేచర్. ఓకే, టెంపరేచర్ అంటే ఇక్కడ టెంపరేచర్ కన్వర్షన్స్ ఉంటుంది, సెల్సియస్ నుంచి ఫారెన్హీట్ నుంచి సెల్సియస్,
అలా కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్, రోమన్ నెంబర్స్, టైప్స్ ఆఫ్ యాంగిల్స్, సర్కిల్స్, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అండ్ క్యూబాయిడ్స్, ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్, ప్లేన్ ఫిగర్స్, డెసిమల్ నెంబర్స్, స్పీడ్ అండ్ టైమ్, ఆపరేషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ అరేంజింగ్ ఆఫ్ ఫ్రాక్షన్స్కి రిలేటెడ్గా 3 or 4 టాపిక్స్ ఇందులో ఉన్నాయి. ఇలా మనకి ఏంటి అంటే ఒక పర్టికులర్గా ఒక 18 టాపిక్స్ మనకు ఉన్నాయి. టోటల్ వీళ్ళు 25 టాపిక్స్ కింద ఇచ్చారు. ఈ 25 టాపిక్స్ ఏంటంటే మనం మెయిన్గా చూసుకుంటే 18 టాపిక్స్ కింద డివైడ్ చేసుకుంటాము. ఆ 18 టాపిక్స్ నుంచే మనకి ఎగ్జామ్లో టోటల్ 150 మార్క్స్ అంటే 50 బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ టాపిక్స్ మించి ఇంకా ఎక్స్ట్రా ఏది కూడా అడగడు. ఇలా మ్యాథమెటిక్స్ నుంచి ఏంటి అంటే ఈ టాపిక్స్ అనేవి మనం ప్రిపేర్ అవ్వాలి. ఈ 25 టాపిక్స్ కూడా వాడు సిలబస్లో వాడు ఏదైతే నోటిఫికేషన్ ఇస్తాడో ఆ నోటిఫికేషన్లో సిలబస్లో ఇచ్చిన టాపిక్స్. తర్వాత మ్యాథమెటిక్స్ అయిపోయిన తర్వాత ఇంటెలిజెన్స్ నుంచి వాడు ఇచ్చిన నోటిఫికేషన్లో ఎలా ఇచ్చాడు అంటే క్వశ్చన్స్ ఆన్ ఇంటెలిజెన్స్ విల్ బి బేస్డ్ ఆన్ అనాలజీ, mathematical and verbal pattern, okay, spatial and mathematical classification, visual, logic, reasoning, etc అని ఇచ్చాడు. అంటే ఇంటెలిజెన్స్ అన్ని టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలి. అయితే ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని మనం టోటల్ ఒక 16 నుంచి 18 టాపిక్స్ అనేవి ఉంటాయి. ఆ 16 నుంచి 18 టాపిక్స్ని బాగా ప్రిపేర్ అయితే మ్యాక్సిమం ఎనాలజీ నుంచి మనకి ఏదైతే ఇంటెలిజెన్స్ ఉందో ఇంటెలిజెన్స్ నుంచి ఈజీగా 25 బిట్స్ అందరూ 50కి 50 ఈజీగా తెచ్చుకోవచ్చు అనుకుంటే అది ఇంటెలిజెన్స్ ఒకటి, మ్యాథమెటిక్స్ ఒకటి. తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి జీకే. అయితే మన సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో మంచి స్కోర్ రావాలి అంటే 260 or 270 ప్లస్ మార్క్స్ రావాలి అంటే అందరూ ఎవరైతే కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మనకి మ్యాథ్స్ ఇంటెలిజెన్స్ పెర్ఫెక్ట్గా చేస్తారు. బాగా ప్రాక్టీస్ చేస్తే దానికి 200కి 200 ఈజీగా తెచ్చుకోవచ్చు. అయితే ఎవరైతే జీకేలో ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకే ఆల్ ఇండియా ర్యాంక్స్ అనేవి రావడం జరుగుతుంది. అయితే జీకేలో వచ్చేసరికి మనకి టోటల్ వాడు ఇచ్చిన సిలబస్లో 28 టాపిక్స్ ఇచ్చారు. ఈ 28 టాపిక్స్ని ఈజీగా ఎలా చదవాలి ఏంటి అనేది మేము ఒక పర్టికులర్ మెటీరియల్ తయారు చేసి ఒక మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ జీకేలో ఏదైతే 28 టాపిక్స్ ఇచ్చారో లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఎగ్జామ్లో అయితే మావి 23 బిట్స్ కవర్ అయ్యాయి. సో 2024లో అయిన ఎగ్జామ్లో అయితే 25 బిట్స్లో 20 బిట్స్ డైరెక్ట్గా మా మెటీరియల్ నుంచి వచ్చాయి. మిగిలిన 3 బిట్స్ అనేవి జనరల్ బిట్స్ అంటే ఏంటి అంటే సో మనకి బియ్యం కానీ ఏదైనా పాడవకుండా ఎటువంటి ఆకులు వేస్తారు అటువంటి బిట్ ఒకటి. అలా జనరల్గా ఆలోచించి ఏ వాటర్ని మనం సెకండ్ టైం యూస్ చేయడానికి అవ్వదు, అది టాయిలెట్స్కి యూస్ చేసిన వాటర్ అని చెప్పేసి ఇలా జనరల్ క్వశ్చన్స్ ఒక 3 బిట్స్ ఉన్నాయి. సో ఆ 3 బిట్స్ ఈ 20 బిట్స్ మనం చూసుకుంటే ఇంచుమించుగా 23 బిట్స్ అనేవి మనకి మన మెటీరియల్ నుంచే రావడం జరిగింది. అంటే అవుట్ ఆఫ్ 50లో 46 మార్క్స్ అనేవి మనం ఈజీగా ఈ మెటీరియల్ పెర్ఫెక్ట్గా మేము ఏదైతే జీకే మెటీరియల్ ఇచ్చామో ఆ మెటీరియల్ ప్రిపేర్ అయితే ఈజీగా వస్తుంది. తర్వాత జీకేలో ఆ ఇచ్చిన టాపిక్స్ ఏంటో ఒకసారి చూస్తే ఫస్ట్ సైంటిఫిక్ డివైజెస్ గురించి, సెకండ్ టాపిక్ ఐకాన్స్ అండ్ సింబల్స్ ఆఫ్ ఇండియా. ఇందులో మన నేషనల్ సింబల్స్ ఏంటి, ఎంబలమ్స్ ఏంటి, వాటి రిలేటెడ్గా కొంచెం డెప్త్గా నేర్చుకోవాలి. తర్వాత మేజర్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియా అయిపోయిన తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా. ఇందులో మ్యూజిక్ గురించి, డ్యాన్స్ గురించి నేర్చుకోవాలి. తర్వాత అవర్ ఇండియన్ డిఫెన్స్ గురించి నేర్చుకోవాలి. తర్వాత స్పోర్ట్స్ అండ్ గేమ్స్, రీసెంట్గా జరిగిన స్పోర్ట్స్, అలాగే మనం ముందుగా జరిగిన స్పోర్ట్స్, ఆ స్పోర్ట్స్ యొక్క స్పెషాలిటీస్, గ్రౌండ్స్, వాటి గురించి నేర్చుకోవాలి. తర్వాత సూపర్ సెన్సెస్, రిలేషన్ బిట్వీన్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్, టేస్ట్ అండ్ డైజెషన్, cooking and preserving techniques, germination and seed dispersal, traditional water harvesting techniques and experiment with water on everyday life, water pollution and microbial diseases, concept on mountain terrain and lifestyle, historical monuments, shape of the earth and gravitation, non-renewable energy resources, food, culture, habit, languages and various basic concepts వాటిపైన. అదేవిధంగా నేచర్, నేమ్స్ ఆఫ్ యంగర్ వన్స్ ఆఫ్ డిఫరెంట్ యానిమల్స్. ఇలా ఈ జీకే టాపిక్స్ ఏవైతే ఇచ్చామో టాపిక్స్ ప్రతి దాని గురించి జీకే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా అనేది కూడా మేము ఒక వీడియో తయారు చేస్తాము. ఈ 28 టాపిక్స్ని కూడా
తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇందులో ఈఎన్ఓ గురించి మన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి నేర్చుకుంటాము. అండ్ లిటరరీ అండ్ కల్చరల్ అవార్డ్స్, తర్వాత నేచురల్ కాలమిటీస్ అంటే మనకి ఎర్త్క్వేక్స్, ఫ్లడ్స్ ఇలాంటివి వస్తాయి కదా, వాటి గురించి. నెక్స్ట్ ఎవాపరైజేషన్, కండెన్సేషన్ అండ్ వాటర్కి రిలేటెడ్ లెసన్ ఇది. తర్వాత లైఫ్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ ఫార్మింగ్ టెక్నిక్స్ గురించి. నెక్స్ట్ ట్రైబల్ కమ్యూనిటీ అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్, వీటి గురించి. ఇవి వాడిచ్చిన 28 టాపిక్స్. ఈ 28 టాపిక్స్ జస్ట్ మీకు ఇక్కడ ఇందులో ఏ టాపిక్స్ ఇచ్చారనేది చెప్పడం మాత్రమే జరిగింది. తర్వాత వీడియోలో ఈ టాపిక్స్ అన్ని పైన కూడా మేము పర్టికులర్గా ఏ టాపిక్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, అందులో ప్రతి టాపిక్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లోకి వస్తే, మీరు ఆల్రెడీ సిలబస్ చూశారు. సిలబస్లో మనకి ఏ టాపిక్స్ ఇచ్చారో చూశారు. ఓకే, అయితే ఇందులో ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చేసరికి ఇంగ్లీష్లో వాడిచ్చిన సిలబస్ ఏంటి అంటే మన గ్రామర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి అలా వాడు అరౌండ్ ఒక 15 టాపిక్స్ ఇచ్చారు. ఆ 15 టాపిక్స్ పైన మనం ప్రిపేర్ అవ్వాలి. అయితే ఇలా ఇంగ్లీష్, మ్యాథ్స్, ఇంటెలిజెన్స్ అలా అన్ని టాపిక్స్ కూడా మనం ఏంటి అంటే వాడు ఏదైతే సిలబస్లో ఇచ్చాడో ఆ సిలబస్లో ఇచ్చిన ఏదైతే లిమిట్ ఉందో ఆ లిమిట్ దాటి అయితే వెళ్ళడు. ఓకే, అయితే మేము మా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అయితే ఎవరైతే సైనిక్ స్కూల్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఎవరైనా ఆన్లైన్ తీసుకోవాలి అనుకుంటే మా ఇన్స్టిట్యూట్ యాప్లో కూడా మేము ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాము. మేము ఏదైతే మెటీరియల్ తయారు చేసామో ఆ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెర్ఫెక్ట్ క్లాసెస్ అనేవి మేము చెప్పడం జరుగుతుంది. మీరు ఏదైనా ఒకసారి ఆన్లైన్ క్లాసెస్ డెమోస్ కూడా చూద్దాం అనుకుంటే 7 days ఫ్రీ క్లాసెస్ అనేవి మేము పెట్టాము. ఆ క్లాసెస్ చూడండి. చూస్తే మీకు మేము ఇచ్చిన మెటీరియల్ ఏంటి, మేము ఇచ్చిన కంటెంట్ ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది. అయితే మేము ఇచ్చే మెటీరియల్ ఏంటి అంటే మ్యాథ్స్కి 3 మెటీరియల్ అనేవి ఇస్తున్నాము. ఆ 3 మెటీరియల్స్లో ఫస్ట్ మెటీరియల్ ఏమిటి అంటే మ్యాథ్స్ బేసిక్ మెటీరియల్, ఫస్ట్ మెటీరియల్ మ్యాథ్స్ బేసిక్ మెటీరియల్. అండ్ సెకండ్ బుక్ ఏంటి అంటే మ్యాథ్స్ వాల్యూమ్ 1 అండ్ థర్డ్ బుక్ ఏంటి అంటే మ్యాథ్స్ వాల్యూమ్ 2. ఇలా 3 బుక్స్ అనేవి మేము మెటీరియల్ రూపంలో మ్యాథ్స్కి ఇవ్వడం జరుగుతుంది. మ్యాథ్స్కి 3 మెటీరియల్ కాకుండా ఇంకా అసైన్మెంట్స్ అంటే టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఒక చిన్న బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ఎన్ని అయితే టాపిక్స్ ఉన్నాయో 18 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క టాపిక్ పైన 4 ఎగ్జామ్స్. అంటే ప్రతి టాపిక్ మీద 4 ఎగ్జామ్స్ చొప్పున మేము అదొక బుక్ మెటీరియల్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మ్యాథ్స్ బేసిక్ మెటీరియల్ వచ్చేసరికి మొత్తం ఏదైతే మ్యాథ్స్ సిలబస్లోకి వెళ్తామో సిలబస్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2లో స్టార్ట్ అవుతుంది. అయితే ఎక్కడైతే మనం సిలబస్లోకి వెళ్తామో సిలబస్ స్టార్ట్ చేయక ముందు మనం ఫస్ట్ చేయాల్సిన మెటీరియల్ ఏంటి అంటే బేసిక్ మెటీరియల్. ఈ బేసిక్ మెటీరియల్లో ఎడిషన్స్ స్పీడ్గా ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ స్పీడ్గా ఎలా చేయాలి, చిన్న వర్డ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి, బేసిక్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నీ కూడా ఈ మెటీరియల్లో ఉంటుంది. ఈ మెటీరియల్ బాగా ప్రిపేర్ అయితే మనం ఈ క్లాసెస్ అనేవి స్పీడ్గా మనం ఈజీగా ప్రతి క్వశ్చన్ ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. ఆ తర్వాత మేము ఇచ్చే వాల్యూమ్ 1 బుక్లో టోటల్ 10 టాపిక్స్ ఉంటాయి. అయితే ఈ వాల్యూమ్ 1 బుక్లో 10 టాపిక్స్ ఉంటాయి కదా. ఈ 10 టాపిక్స్ మేము ఇచ్చిన మెటీరియల్ మీకు ఒకసారి నేను చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి. మేము ఇచ్చే వాల్యూమ్ 1 బుక్ మెటీరియల్ ఇలా ఉంటుంది. మెటీరియల్లో టోటల్ 10 టాపిక్స్ ఉంటాయి. 259 ఇప్పుడు ఈ ఇయర్ అప్డేట్ చేసిన మెటీరియల్ అయితే అరౌండ్ 300 పేజెస్ వరకు వచ్చాయి. ఇందులో నెంబర్ సిస్టమ్ ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే నెంబర్ సిస్టమ్. అయితే ఇది మేము లాస్ట్ ఇయర్ ఇచ్చిన మెటీరియల్ ఇది. నెంబర్ సిస్టంలో 2022 వరకు అప్డేట్ అయి ఉంది. అయితే 2023లో ఎగ్జామ్ అయింది కదా, ఆ ఎగ్జామ్ 23లో అయిన బిట్స్ కూడా ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది. ఇలా నెంబర్ సిస్టమ్ నుంచి మేము 16 మోడల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ 16 మోడల్స్ పైన ప్రతి మోడల్ పైన మనకేంటి అంటే నోట్స్ ఇస్తాము, ప్రాక్టీస్
ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చెప్తాము, ఇలా నోట్స్ ఇచ్చి నోట్స్ పైన ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చెప్తాము. దీని తర్వాత ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఏదైతే నోట్స్ ఇచ్చి మనం సాల్వ్డ్ క్వశ్చన్స్ చెప్పామో తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రతి మోడల్ పైన అరౌండ్ 30 నుంచి 40 క్వశ్చన్స్ అనేవి మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఓన్లీ మోడల్ 1లో 43 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే మోడల్ 1 ఏంటి అంటే నెంబర్ నేమ్స్, ఓన్లీ నెంబర్ నేమ్స్ పైన డిఫరెంట్గా ఎగ్జామ్లో ఎన్ని విధాలుగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందో అన్ని విధాలుగా కూడా ఇక్కడ మేము అనేది ఆ మోడల్లో ఆ క్వశ్చన్స్ అనేవి ఫామ్ చేయడం జరిగింది. అయితే ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ కూడా చివరిలో దాని యొక్క కీ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అలా ప్రతి మోడల్ని కూడా డీటెయిల్డ్గా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చివరిలో ప్రీవియస్ నవోదయ క్వశ్చన్స్, సైనిక్ క్వశ్చన్స్, మిలిటరీ స్కూల్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పటి నుంచి ఇంచుమించుగా గత 15 సంవత్సరాలుగా ఏవైతే ఈ ఎగ్జామ్స్ అవుతున్నాయో ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా చివరిలో ఇవ్వడం జరుగుతుంది. ఈ మోడల్ 16 మోడల్స్ ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేశారో ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా అంటే మీ ప్రిపరేషన్ అనేది ఈ 16 మోడల్స్ మీరు చూసి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్స్ అన్ని మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు అంటే ఖచ్చితంగా ఈ 16 మోడల్స్లో మీకు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు చేయగలరు అనే కాన్ఫిడెన్స్ అనేది ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. అలా నవోదయ, సైనిక్ అండ్ మిలిటరీ స్కూల్కి రిలేటెడ్గా ఉన్న ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఇచ్చారో ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసిన తర్వాత ఈ టాపిక్ పైన ఒక 4 అసైన్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలా మన ఏంటంటే ఈ మెటీరియల్ అనేది ఇలా మ్యాథమెటిక్సే కాదు అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇలా ఇంచుమించుగా గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలుగా కేవలం మెటీరియల్ తయారు చేయడానికే మాకు తీసుకున్న టైం. సో క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రతి క్వశ్చన్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తారు, సో పెర్ఫెక్ట్ మెటీరియల్ మనం ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఏంటి అంటే ఒక పెర్ఫెక్ట్ మెటీరియల్ అనేది మనం తయారు చేయడం జరిగింది. ఇలా మేము ఇచ్చే మెటీరియల్లో ఏంటి అంటే సో ఈ విధంగా మేము ఇచ్చే మెటీరియల్లో ఏంటి అంటే వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 బుక్స్ అనేవి మ్యాథ్స్కి ఇవ్వడం జరిగింది. తర్వాత సో ఈ విధంగా మ్యాథ్స్ బేసిక్ మెటీరియల్ ఇచ్చిన తర్వాత మ్యాథ్స్ అంటే బ్యాచ్ బేసిక్ మెటీరియల్ అరౌండ్ 20 డేస్ నుంచి 30 డేస్ మేము ఆఫ్లైన్ కోచింగ్ వచ్చిన వాళ్ళకైతే ఇదే మొదటిగా నేర్పిస్తాం. టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్. తర్వాత అవి అయిపోయిన తర్వాత ఇందులో ఫ్రాక్షన్ అంటే ఏంటి, న్యూమరేటర్ అంటే ఏంటి, డినామినేటర్ అంటే ఏంటి, ఎటువంటి ఫ్రాక్షన్స్ ఉంటాయి, బేసిక్ చిన్న చిన్న ఫ్రాక్షన్స్ని ఎలా యాడ్ చేయాలి, డెసిమల్ ఫ్రాక్షన్స్ ఎలా యాడ్ చేయాలి, చిన్న చిన్న సింప్లిఫికేషన్స్ ఎలా చేయాలి, చిన్న చిన్న వర్డ్ ప్రాబ్లమ్స్ని ఎలా అర్థం చేసుకొని చేయాలి, బేసిక్ మెన్సురేషన్ ఫార్ములాస్ ఏంటి, అన్నీ కూడా బేసిక్ మెటీరియల్ ఉంటాయి. ఈ బేసిక్ ఎవరైతే పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో ఆ తర్వాత ఈ బుక్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేయవలసిన బుక్ ఏంటంటే వాల్యూమ్ 1 బుక్. సో వాల్యూమ్ 1 బుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెటీరియల్ ఏంటి అంటే వాల్యూమ్ 2 బుక్. ఈ వాల్యూమ్ 2 బుక్లో ఏంటంటే కొంత కమర్షియల్ మ్యాథమెటిక్స్ అంటే రేషియన్, ప్రపోర్షన్, యాప్టిట్యూడ్లో యూనిటరీ మెథడ్, పర్సంటేజెస్ ఇవన్నీ కూడా షార్ట్ కట్స్ యూజ్ చేసి మనం ఆన్సర్ చేసేయచ్చు. నో నీడ్ టు రిమెంబర్ ఫార్ములాస్. ఓకే, మనకి వాల్యూమ్ 1 అంత టాపిక్స్ కూడా ఏంటి అంటే ఫార్ములా బేస్డ్, కొంత లాజికల్గా వెళ్ళి నేర్చుకోవాల్సినవి. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద మార్క్స్ అనేవి వాల్యూమ్ 1 నుంచి వస్తాయి. అయితే వాల్యూమ్ 2 అనేది చాలా ఈజీ టాపిక్స్. ఓకే, ఇవన్నీ కూడా వితౌట్ యూజింగ్ ఫార్ములాస్ షార్ట్ కట్స్తో కూడా మనం చేయొచ్చు. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే అది అలాంటి టాపిక్స్ అన్నీ కూడా ఈజియెస్ట్ టాపిక్స్ అన్నీ కూడా వాల్యూమ్ 2లో ఇవ్వడం జరిగింది. సో వాల్యూమ్ 2 అయిపోయిన తర్వాత మనకి ఇంటెలిజెన్స్ వచ్చేసరికి వెర్బల్, నాన్ వెర్బల్. అయితే ఇంటెలిజెన్స్ వాడు సిలబస్లో అయితే జస్ట్ ఓన్లీ ఒక 4 టాపిక్స్ ఇచ్చి ఎట్సెట్రా అని ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఈ టాపిక్స్ అన్నీ ప్రిపేర్ అవ్వాలి. సో మేము వెర్బల్కి ఒక మెటీరియల్, నాన్ వెర్బల్కి ఒక మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మెటీరియల్ యొక్క ఈ మెటీరియల్లో క్లాస్ అంటే కంటెంట్ ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ 7 డేస్ ఆన్లైన్ క్లాసెస్లో మేము మెటీరియల్ యొక్క ప్రతి టాపిక్ నుంచి ఫస్ట్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఫస్ట్ టాపిక్స్ యొక్క ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు అవి కానీ చూసినట్లయితే సో మా మెటీరియల్ ఎంత మంచిగా ఉందో మీకు ఈజీగా తెలుస్తుంది. మార్కెట్లో దొరికిన అన్ని మెటీరియల్తో మీరు కంపారిజన్ చేస్తే ఒక మంచి బెస్ట్ మెటీరియల్ అనేది మేము ఈ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి, నవోదయకి, అదేవిధంగా ఆర్ఎంఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇస్తున్నాము. అయితే
ఇంటెలిజెన్స్ నుంచి మనకి ఇచ్చే బుక్ ఏంటి అంటే వెర్బల్ అని ఒక బుక్ ఉంటుంది, నెక్స్ట్ నాన్ వెర్బల్ అని ఒక బుక్ ఉంటుంది. ఇది నవోదయకి చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా సైనిక్ స్కూల్ కూడా ఇంపార్టెంటే. సో టోటల్ దీనిలో 10 టాపిక్స్ ఉంటాయి. ఈ 10 టాపిక్స్ని ఒక మెటీరియల్ రూపంలో చాలా నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్తో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంగ్లీష్ కూడా మనకేంటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన మెటీరియల్ ఇది. సో ఈ మెటీరియల్ కూడా ఎలా ఉంటుంది అనేది మీరు మా యాప్ నుంచి మీరు చూడొచ్చు. ఈ యాప్ నుంచి వీటి యొక్క సాఫ్ట్ కాపీస్ మీరు చూడొచ్చు. తర్వాత సైనిక్ జీకే. సో మన మార్కెట్లో దొరికిన జీకే మెటీరియల్స్ అన్నిటిలో బెస్ట్ మెటీరియల్ మనం చెప్పచ్చు. ఎందుకు అంటే మా ప్రీవియస్ ఎగ్జామ్స్ అన్నీ కూడా చూసుకుంటే మా మెటీరియల్ నుంచి కంపల్సరీ 50 బిట్స్లో అంటే 50 మార్క్స్లో 40 మార్క్స్ అబోవ్ ఈ మెటీరియల్లో ఏదైతే కంటెంట్ ఇచ్చామో ఆ కంటెంట్ ప్రిపేర్ అయితే టోటల్ మేము 24 టాపిక్స్ కింద ఇచ్చాము. ఈ 24 టాపిక్స్ ఈ మెటీరియల్లో. సో ఈ మెటీరియల్ యొక్క కంటెంట్ ఎలా ఉందో మీరు చూడాలనుకుంటే మా యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఆ కంటెంట్ నుంచి మీరు ఈ మెటీరియల్ని చూడొచ్చు. సో అలా జీకే అయిపోయిన తర్వాత సైనిక్ స్కూల్ జీకేకి ఒక మెటీరియల్, తర్వాత ఆర్ఎంఎస్ జీకేకి ఒక మెటీరియల్. ఓకే, ఆర్ఎంఎస్ జీకే వచ్చేసరికి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇలా చాలా టాపిక్స్ ఉంటాయి. అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ ఆర్ఎంఎస్ కూడా ఒక జీకేకి ఒక స్పెషల్ మెటీరియల్ తయారు చేశాము. అలా ఆర్ఎంఎస్ జీకే. ఓకే, ఈ విధంగా మనం ప్రిపేర్ అవ్వడానికి మెయిన్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ ఏంటి అంటే మ్యాథ్స్ బేసిక్ మెటీరియల్, వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 మ్యాథ్స్కి 3 మెటీరియల్స్, తర్వాత సైనిక్ జీకే, ఆర్ఎంఎస్ జీకే, ఇంగ్లీష్, వెర్బల్, నాన్ వెర్బల్. వీటితో పాటు మేము ఇంకా స్పెషల్గా మేము తయారు చేసిన మరొక మెటీరియల్స్ ఏంటి అంటే ప్రీవియస్ పేపర్స్, అదేవిధంగా మేము ఒక స్పెషల్గా డిజైన్ చేసిన కొన్ని మోడల్ పేపర్స్, ఎగ్జామ్కి ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేయడానికి మోడల్ పేపర్స్. ఓకే, సైనిక్కి ఒక 60 మోడల్ పేపర్స్, ఆర్ఎంఎస్కి ఒక 45 మోడల్ పేపర్స్, నవోదయకి ఒక 30 మోడల్ పేపర్స్. ఈ పేపర్సే కాకుండా ఈ మెటీరియల్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా కొన్ని సాఫ్ట్ కాపీస్ కూడా మేము పంపడం జరుగుతుంది. అంటే ఈ 60 మోడల్ పేపర్స్తో పాటు మరొక 40 మోడల్ పేపర్స్ని కూడా మేము సాఫ్ట్ కాపీస్ పంపించడం జరుగుతుంది. అలాగే ఎవ్రీడే మేము పెట్టే డైలీ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు కూడా ఒక మెటీరియల్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇలా ఈ టోటల్ ఈ 6 మొత్తం టోటల్ 12 మెటీరియల్స్ సైనిక్, నవోదయ, ఆర్ఎంఎస్కి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు. వీటితో పాటు టాపిక్ వైజ్ టెస్టులు కూడా మన దగ్గర ఉన్నాయి, వాటిని కూడా మెటీరియల్ రూపంలో మేము చేయించడం జరుగుతుంది. ఇలా ఈ కంప్లీట్ మెటీరియల్ సెట్ అంతా కూడా మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే 49825245 నెంబర్కి కాల్ చేస్తే సో ఆ మెటీరియల్ ఎంత అవుతుంది, ఏమవుతుంది అని మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా సైనిక్ స్కూల్కి ఏదైతే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ బేస్ చేసుకొని మా మెటీరియల్ ఉంటుంది. ఈ మెటీరియల్ బేస్ చేసుకునే మా ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఆన్లైన్ క్లాసెస్ కూడా చాలా తక్కువ అమౌంట్కి మేము ప్రజెంట్ అయితే క్లాసెస్ అనేవి చెప్తున్నాము. ఆన్లైన్ క్లాసెస్లో కూడా మా క్లాసెస్ ఏ విధంగా ఉన్నాయో మీరు ఒక 7 డేస్ క్లాసెస్ విని మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎవరైతే సైనిక్ స్కూల్కి, ఆర్ఎంఎస్కి 2025లో ఎగ్జామ్స్ రాద్దాము అనుకుంటున్నారో సో మా యాప్లో మీరు మా క్లాసెస్ ఎలా ఉన్నాయో చూడొచ్చు. సో మాది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 విధాలుగా కూడా మేము కోచింగ్ ఇస్తున్నాము. ఆఫ్లైన్లో మీరు కోచింగ్ మీ పిల్లలకి ఇప్పిద్దాము అనుకుంటే మా మెయిన్ బ్రాంచ్ వచ్చేసరికి ఎస్కోట విజయనగరంలో ఉంది అండ్ అనదర్ బ్రాంచ్ విజయనగరం. అండ్ కొత్తగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి చాలామంది పేరెంట్స్ కాల్ చేయడం జరుగుతుంది. సో పేరెంట్స్ యొక్క కోరిక మేరకు మేము రాజమండ్రిలో కూడా ఆర్ట్స్ కాలేజ్ వెనకాతల కోరుకొండ రోడ్లో మా న్యూ బ్రాంచ్ అనేది స్టార్ట్ చేశాము. సో అక్కడ కూడా 2025 ఎగ్జామ్కి మనకి ఈ ఫిబ్రవరి 25న స్కాలర్షిప్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటి అంటే సో మా ఇన్స్టిట్యూట్ మెటీరియల్, మా ఇన్స్టిట్యూట్ యొక్క బ్రాంచెస్ ఆఫ్లైన్, ఆన్లైన్ అన్ని విధాలుగా కూడా కంప్లీట్గా సైనిక్, నవోదయ, ఆర్ఎంఎస్కి పిల్లలకి సీట్ వచ్చే విధంగా కోచింగ్ ఇవ్వడానికి అన్నిటితో సిద్ధపడి ఉన్నాం మేము. సో ఎవరికైనా మీ పిల్లల్ని కోచింగ్ ఇప్పిద్దాము అనుకుంటే అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా, లేదు మా మెటీరియల్ తీసుకొని మా మెటీరియల్ ద్వారా మీరు ప్రిపేర్ చేద్దాం అనుకున్నా సరే సో ప్లీజ్ contact us. So all of you take care. Thank you for watching. Bye bye.